కృష్ణ గారి పట్ల ఎంతో ఉంది అని తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు కృష్ణ గారి యొక్క అభిమానులు సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కట్అవుట్లు కట్టో, బాలాభిషేకం చేసో, పూలదండలు కట్టో, ఇక అసలు అక్కడ పండుగలు చేసుకుంటూ, డబ్బులు కొడుతూ, నృత్యం చేస్తూ, సరదాలు ఒక ఫెస్టివల్ అలాగా కృష్ణ గారి మీద ఉన్నటువంటి ప్రేమ తెలియజేసుకుంటారు. అలాగే ఒక ఫ్యాన్ వచ్చి ఆ కృష్ణ గారు అలా కాదు కదా, ఇంకోలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ తెలుసుకున్నాడు. అతని పేరు ఎస్పీ కృష్ణ. నేను ఇలా ప్రేమ తెలియజేయడంలో అనేక పద్ధతులు, అనేక రకాలు, ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు, దానికి లిమిటేషన్స్ లేవు. ఇలాగే చేయాలి, ఇదే ప్రేమ తెలియజేసుకునే పద్ధతి అన్నది లేదు. మీకు ఇష్టం, మీకు నచ్చింది, మీ కుండల మీద చోటు ఆయనకి దొరికింది కాబట్టి మీకు నచ్చినట్టు చెప్తారు. కృష్ణ గారు జిందాబాద్ అన్నారు, అది ప్రేమ తెలియజేసుకోవటం. ఒకవేళ అదే ఓపిక లేదు, చూస్తూ నిలబడ్డారు, అలాగే ఇష్టం లేదు, అది ప్రేమ తెలియజేసుకోవటం. ఇవాళ ఈయన ఆయన మీద ఒక పాట రాసి మీ ముందు పాడి చూడండి ఎంత ప్రేమ ఉందో అందులో. ఇవన్నీ కూడా ప్రేమ అనేటటువంటి ఒక వ్యక్తి పట్ల ఇష్టం, ఒక వ్యక్తి పట్ల గౌరవం, ఒక వ్యక్తి పట్ల ఆరాధన, ఇవన్నీ కలిసే జస్ట్ కాల్డ్ ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్ లో ఇవాళ ఆవిడ గారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు అసలు వాళ్ళ కుటుంబం మొత్తం ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎంత ఫ్రెండ్షిప్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ రోజు మొదటిసారి చూసినప్పుడు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ మార్పు లేకుండా ఆయన పట్ల తమకు ఉన్నటువంటి ఆ గౌరవాన్ని, ఆ మర్యాదని ఏ రకంగా తెలియజేసుకుంటూ వచ్చారు అంటే మనం ఇందాక అనుకున్నాం, పువ్వుతో, పొట్టు పెట్టో, అరటిపళ్ళు పెట్టో, కొబ్బరికాయ పెట్టో అన్నట్టు ఆవిడ ఎలా తెలియజేసుకుంటూ వచ్చారో చెప్తే మనం ఆశ్చర్యపోతాం. తమ పిల్లలకి ఇద్దరికి కూడా కృష్ణ అని పేరు వచ్చేలాగా శ్రీకృష్ణ అని రవికృష్ణ రామకృష్ణ అని పేరు పెట్టుకున్నారంటే చూడండి, మనవరాలు వరకు వచ్చిన కృష్ణప్రియ అని పేరు పెట్టుకుని ఎంత ప్రేమ ఉన్నారు అందులో. ఇంత ప్రేమను తెలియజేసుకుంటూ పెళ్లికి అమ్మాయిని అడిగితే అప్పుడు ఆయనకి రావడం కుదరక ఒక ఉత్తరం రాసి పంపిస్తే ఆ ఉత్తరాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రచురించిందంటే ఆవిడ. చూడండి ఎలా తెలియజేసుకుంటుందో. ఫ్రెండ్షిప్ ఇస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థింగ్ అండి ఈ ప్రపంచంలో, చాలా గొప్పదని. నేను ఒక అభిమానిని అని చెప్పుకోకుండా గర్వపడతారు అభిమానులు అందరూ. ఎందుకంటే దట్ ఈస్ దై స్టేటర్, దట్ ఈస్ దై ఫీలింగ్, దట్ ఈస్ దై ఎక్స్ప్రెషన్. అది ఏదైనా సరే, ఎవరికైనా సరే పద్ధతి ఉంటుంది ఈ అభిమానం అనేది. అలాంటి అభిమానులు తెలిసి వారు ప్రదర్శించడంలో, వాళ్ళు ఆవిడ ముందు పెట్టడంలో, ఈ వాళ్ళ పుస్తక రూపంలో తీసుకుని వచ్చి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆ పుస్తకంలో పెట్టి ఆ పుస్తకాన్ని ఆయనకి నా చేతుల ద్వారా అందించారు. ఆ బరువుని మోయలేక ఆ ప్రేమని అనే బరువుని కొంచెం కష్టంగా మోసుకునేలా ఆయనకు అందించారు. అది ప్రేమ అంటే. ఎన్ని సంవత్సరాలు అయింది కృష్ణ గారు, ఎన్ని సంవత్సరాలు అయింది, ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి 75 సంవత్సరాలు కృష్ణ గారు. ఇద్దరితో కూడా వాళ్ళ ఫ్యాన్స్ లో వయసు పెరగవచ్చు, అన్ని పెరగవచ్చు, కానీ కృష్ణ గారి పట్ల ప్రేమ మాత్రం ఎప్పుడు పెరగదు, పెరుగుతూనే ఉంటుంది.